Daily. Taste the Daily. తమిళ స్టార్ దర్శకులలో నెల్సన్ దిలీప్ కుమార్ ముందు వరుసలో ఉంటారు. కొలమావు కోకిల సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నెల్సన్ ఫస్ట్ సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. ఇక శివకార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ తో స్టార్ దర్శకుల లిస్టులోకి చేరుకున్నాడు. దాంతో పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు స్టార్ హీరో విజయ్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన బీస్ట్ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే బీస్ట్ ఫ్లాప్ అవడంతో వెంటనే రజనీతో జైలర్ సినిమాను డైరెక్ట్ చేసి తన డైరెక్షన్ పవర్ చూపించాడు నెల్సన్. వరుస ఫ్లాప్స్ తో ఉన్న సూపర్ స్టార్ రజనీకి జైలర్ రూపంలో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం జైలర్ 2ను డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేశాడు నెల్సన్. అయితే ఈసారి తమిళ హీరోలతో కాకుండా తెలుగు హీరోతో సినిమా చేయాలని చూస్తున్నాడు. టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నాడు. ఎన్టీఆర్ కు కథ చెప్పడం, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ మళ్ళీ ఎందుకో ఈ సినిమాను హోల్డ్ లో పెట్టినట్టు ఆ మధ్య టాక్ వినిపించింది. అయితే నెల్సన్ దిలీప్ కుమార్ సైలెంట్ గా భారీ స్కెచ్ వేస్తున్నాడని తెలుస్తోంది. ఒకరు కాదు, ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలతో భారీ మాస్ మల్టీ స్టారర్ ను తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసిందే. అయితే ఎన్టీఆర్ తో పాటు మరొక హీరోతో కలిపి ఈ సినిమా చేస్తారా లేదా మరెవరితోనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.